వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటే ఇది ఒక్క ఛాన్స్ 100 అక్రమాల్లో ఒకానొక పార్ట్ అనుకోవచ్చు. ఒకానొక పార్ట్ కింద అనుకోవచ్చు. ఇది కేవలం ముందుగా ఒక వ్యక్తిననే కాదు, అందరికీ సంబంధించి. బట్ ఆధారం ఒక వ్యక్తికి సంబంధించి మనకు కనిపిస్తుంది కాబట్టి ముందు దాని మీదే మనం మాట్లాడుకుందాం. ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ చూపిస్తాను, మీరు ఇది చూడండి ఒక్కసారి. ఈ లెటర్ హెడ్ డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మెంబర్గా, చంద్రగిరి ఎమ్మెల్యేగా ఆయన ఇచ్చినటువంటిది. దానికి మళ్ళీ చూడండి ఎన్ని పదవులు ఉన్నాయో. గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్, ఎమ్మెల్యే చంద్రగిరి రూరల్, చైర్మన్ తిరుపతి అర్బన్ డెవలప్మెంట్ తుడా, మెంబర్ తిరుమల తిరుపతి దేవస్థానం, ద అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమల. అంటే స్వామివారి దర్శనానికి ఎమ్మెల్యేలు వీళ్ళు రికమెండ్ చేస్తూ లెటర్స్ ఇస్తూ ఉంటారు. ఒక లెటర్కి 6 మాత్రమే వెళ్ళాలి. కేవలం 6 ఒక లెటర్ మీద మాత్రమే వెళ్ళగలరు. ఎందుకంటే నేను కూడా మా బంధువులకి కొంతమందికి లెటర్లు తీసుకోవడం జరిగింది. ఎంపీల నుంచి ఎమ్మెల్యేల నుంచి ఒక 3-4 సార్లు తీసుకున్నాను. వారికి దర్శనం అయింది. ఒక లెటర్కి 6 మాత్రమే అలౌ చేస్తారు విత్ ఫుల్ డీటెయిల్స్. ఇక్కడ ఎంత ఇర్రెస్పాన్సిబుల్గా చూడండి. 1 మే 2023 సంవత్సరంలో బ్రేక్ దర్శనానికి స్పెషల్ సేవ ఏదో కూడా ఉంది. 30 ఏప్రిల్ 2023 వెళ్ళారు. ఎంతమంది మెంబర్స్ వెళ్ళారనేది చూడండి. ఇక్కడ ఒక్క లెటర్ మీద ఎంతమంది వెళ్ళారనేది చూడండి. పేర్లు కూడా రాశారు. ఢిల్లీ బాబు, హీరేంద్ర ప్రసాద్, శ్రీనివాసులు నాయుడు, వెంకటేశ్వరరావు, గురవయ్య, వెంకటరాజు, రాజ్ కిరణ్, రమేష్, కిషోర్ రెడ్డి, కిషోర్ కుమార్, శశికుమార్, కృష్ణమూర్తి నాయుడు, వేణుగోపాల్. తర్వాత అందరూ హైదరాబాద్, రంగారెడ్డి, చిత్తూరు, కృష్ణ, చిత్తూరు ఇవన్నీ రాసి ఎంతమంది వెళ్ళారు చూడండి. ఒక్కొక్కళ్ళ తరపున ఎంతమంది వెళ్ళారంటే 6, 4, 10, 14, 16, 18, 22, 28 ప్లస్ 4 32 ప్లస్ 6 39 ప్లస్ 5 మొత్తం 10, అక్కడికి 49 ప్లస్ 4 53 మంది. ఒక్క లెటర్ హెడ్ మీద 53 మందిని పంపించాడు. అంటే మరి దీనికి ఎంత వసూలు చేసి ఉంటాడు చెవిరెడ్డి? అసలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వాళ్ళు ఈ లెటర్ని తీసుకుని ఎలా అలౌ చేశారు? అంతమందిని ఎలా అలౌ చేశారు? ఇక ఇది చెవిరెడ్డికి సంబంధించింది. కనిపించినటువంటి ఒక లెటర్ హెడ్ ఆధారంతో మొత్తం 53 నుంచి 60 మందిని పంపించినటువంటి సందర్భం. కేవలం ఇది ఒక్క లెటర్ హెడ్ మాత్రమే. లెటర్ హెడ్ నెంబర్ 730. మరి వీళ్ళకి కోటా ఎంత? ఎన్ని లెటర్ హెడ్లు వీళ్ళ చేతుల్లో ఉన్నాయి? ఇలా రోజుకి ఎంతమందిని పంపించారు? ఎందుకంటే సామాన్య భక్తులకి నేను చెప్తున్నా, ఇది నా స్వీయ అనుభవం. నా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళని పంపించడానికి నాకు లెటర్ దొరకనటువంటి పరిస్థితి. పొరపాటున లెటర్ దొరికింది. ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని అడిగి ఒక లెటర్ తీసుకున్నాను. మా బంధువులకు అంతకుముందు తీసుకున్నది కాకుండా మా అమ్మగారు వాళ్ళు వెళ్తున్నారు అని చెప్పి ఒక లెటర్ తీసుకున్నాను. లెటర్ని చింపేశారు. ఎన్నికలకు ఒక 6 నెలల ముందు ఇది జరిగినటువంటి సంఘటన. అంటే ఒక సామాన్య భక్తుళ్ళ మా వాళ్ళు వెళ్ళాలి అని నేనేదో నాకున్నటువంటి చిరు పరిచయాలతోటి ఒక లెటర్ సంపాదించుకొని నేను పంపిస్తే నా లెటర్ని చింపేశారు. అందులో కేవలం రఘురామకృష్ణరాజు అని ఉన్నది. అంతకుముందు అలౌ చేశారు. కానీ ఎన్నికలకు 6 నెలల ముందు ఈ మధ్యలో ఉన్నటువంటి సందర్భంలో కరెక్ట్గా డేట్ గుర్తులేదు, లెటర్ని చింపేశారు. అంటే సామాన్య భక్తులకు మాత్రం లేదు. వీళ్ళు ఎవరైతే చెప్తారో వీళ్ళ మనుషులు మాత్రమే వెళ్ళాలా? చెవిరెడ్డి ఏమైనా దిగొచ్చాడా? స్వామివారి సేవలో ఇన్ని అక్రమాల? ఇక రోజా లెటర్లు ఇవ్వడం లేవు. ఏవో ఇచ్చారేమో ఇంకా మనకు తెలియదు. ఆ లెటర్లు దస్త్రాలన్నీ టీటీడీ నుంచి బయటికి రావాలి. ఎన్ని లెటర్లు సబ్మిట్ చేశారు ఏంటనేది ఇది పక్కన పెడితే, ప్రతిరోజు ఏదో తిరుమల తిరుపతి దేవస్థానం నా సొంత ఇల్లు అన్నట్టుగా ప్రతిరోజు దర్శనానికి వెళ్ళిపోవడం, వారానికో 2 రోజులకో ఒకసారి వెళ్ళేటప్పుడు వెనకాల మంద వెళ్ళిపోవడం వేసుకొని ఒక ప్రోటోకాల్ అనేది ఏడ్చింది. సామాన్య భక్తులు ఎందుకు మన చంద్రబాబు నాయుడు గారు ఎలా వెళ్ళారండి? సామాన్య భక్తుల క్యూలో నిల్చుని వెళ్ళారు. వీళ్ళకి మాత్రం ఇక విఐపి దర్శనం. వీళ్ళు ఎప్పుడంటే అప్పుడు వెళ్ళిపోవచ్చు, ఎలా కావాలంటే అలా వెళ్ళిపోవచ్చు.
తిరుమల తిరుపతి దేవస్థానం అనుకున్నారా, ఇంకేమైనా అనుకున్నారా వీళ్ళు అసలు? అందుకే 164 ఇచ్చాడు కూటమికి, 11 మిగిల్చాడు వీళ్ళకి పంగనామం లాగురే. నాకు నామాలు పెట్టారా మీరు నాకు నామాలు పెట్టారు ఇక్కడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు చేసి, అందుకే మీకు మిగిలిచ్చానరా నాయన 2 అని చెప్పి మధ్యలో 5 పీక్కెళ్ళిపోయాడు ఆయన. ఇలాంటి వాళ్ళు చెప్పుకుంటారు మేము భక్తులం అది ఇది అని చెప్పి. ఇంత బలుపు బ్యాచ్ ఎవరు ఎక్కడా లేరు టీటీడీకి సంబంధించి. అన్ని అబద్ధాలు, పింక్ డైమండ్ నుంచి అన్ని అబద్ధాలే ఉన్నాయి. కేసులు రేపు పొద్దున్న తీస్తా, తీయకపోతే నేను తాట తీస్తా ఈ గవర్నమెంట్ది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రతి ఒక్క అక్రమానికి ప్రజలు ఒక శిక్ష, దేవుడి దయతోటి ప్రజలు ఒక శిక్ష ఇస్తే, చట్టపరంగా న్యాయపరంగా తిరుమల తిరుపతి దేవస్థానాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక వీళ్ళ మీద చర్యలు కనుక తీసుకోకపోతే, అలాగే ఇంకొక హెచ్చరిక, ఎమ్మెల్యేలందరి దగ్గరికి ఇలా లెటర్లు తీసుకోవడానికి చాలా మంది వస్తారు. ఒక లెటర్కి 6గురిని మాత్రమే అలౌ చేస్తారు. ఇది రూల్. ఇది రూల్. ఇది అలా కాదు, లెటర్ మీద మా ఇష్టం వచ్చినట్టు మేము కూడా ఇలా మంది ఇష్టం వచ్చినట్లు ఎవరైనా 100 మందిని రాసిస్తామంటే మీ తాట కూడా తీస్తా. ప్రోటోకాల్ని యూజ్ చేయండి. పద్ధతి ఎలా ఉంటే అలాగే వెళ్ళాలి. వాళ్ళు చేసిందే మేము చేస్తామంటే అస్సలు క్షమించే ప్రసక్తి లేదు. రెండోది, అన్యమతస్థులు ఎవరైతే తిరుమల కొండ మీద పని చేస్తున్నారో, ఆలయ సేవలో పని చేస్తున్నారో అందరినీ కూడా రిలీవ్ చేసి అక్కడి నుంచి వేరే దానికి, ఇక్కడ సుప్రీంకోర్టు పర్మిషన్ కానీ ఇంకో కోర్టు పర్మిషన్ కానీ ఎవ్వరూ లెక్క చేయాల్సినటువంటి పని లేదు. ఇది కోర్టు మీద గౌరవంతో ఉండి మాత్రమే ఈ మాట చెప్తున్నాను. ఒక భక్తుడిగా విసిగి వేసారిపోయి చెప్తున్నటువంటి మాట తప్ప కోర్టుల్ని కించపరచడానికి మాత్రం కాదు. స్టేలు ఇవ్వడాలు, మేమేదో ఇక్కడే పని చేస్తున్నాం ఇది చేయడాలు, ఎవరి ధర్మానికి తగ్గట్టుగా వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తున్నారు. నన్ను చేయగలరా? వక్ఫ్ బోర్డు చైర్మన్ కింద నన్ను చేయగలరా ఈ ప్రభుత్వం? ముస్లింలందరికీ కూడా నేను చూసుకుంటా చాలా జాగ్రత్తగా, నా కుటుంబం. చేయగలరా? ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రిస్టియన్ మిషనరీస్ ఏవైతే ఉన్నాయో, చర్చిలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడా ఒక బోర్డుని ఏర్పాటు చేసి దాని చైర్మన్గా నన్ను పెట్టగలరా? పెట్టలేరుగా. మరి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎందుకు? వై? సో వాళ్ళందరినీ అక్కడి నుంచి తొలగించడం అంటే ఉద్యోగాల నుంచి తీసేయమని నేను చెప్పట్లేదు. వేరే చోట కాంపన్సేట్ చెయ్యండి, చేసి తీరాల్సిందే. మాకు పలుకుబడి ఉంది, మా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నారు, మేము మాట్లాడుకొని రికమెండేషన్ తెచ్చుకుంటాం. నో రికమెండేషన్ షల్ ఎంటర్టైన్ తిరుమల తిరుపతి దేవస్థానం. నో డౌట్ ఇన్ దట్. 5 ఏళ్ల పాటు నరకం కనిపించింది, నరకం. సో అక్కడ రూల్ ఈజ్ రూల్, రూల్ ఫర్ ఆల్, అంతే తప్ప రికమెండేషన్ ఉంది కదా అని మా ఇష్టం వచ్చినట్టు చేస్తాం, వీళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఇవి కుదరదు. ఎట్టి పరిస్థితిలో కుదరదు. నేర చరిత్రలు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వాళ్ళు ఏ స్థాయి అయినా సరే, ఎలాగైనా సరే వాళ్ళు ప్రూవ్ చేసుకునే వరకు కూడా బోర్డు సభ్యత్వాలు లాంటివి ఇవ్వడానికి వీలు లేదు. ధార్మిక ఆలోచనలు కలిగి ధర్మం పట్ల నిబద్ధత ఉన్నటువంటి వాళ్ళని మాత్రమే దానికి నియమించాలి. ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, ఇక్కడ నేను కులాల ప్రసక్తితో ఇదో తీసుకురావడం లేదు, దయచేసి మన్నించాలి. ఎవరన్నా తప్పుపడతానంటే నేనైతే ఏం చేయలేను. చాగంటి కోటేశ్వరరావు గారిని, గరికపాటి నరసింహారావు గారిని, తర్వాత సామవేదం షణ్ముఖ శర్మ గారిని, ఇలాంటి వాళ్ళని కంచిపీఠం వారు సూచించినటువంటి వాళ్ళని, వీళ్ళని మాత్రమే బోర్డు మెంబర్లుగా నియమించండి, సలహాదారులుగా తీసుకోండి, ధార్మిక మండలిని ఏర్పాటు చేయండి. ఇదేదో బ్రాహ్మణుల సొత్తు ఇంకోటి అనేటువంటి, దయచేసి ఇటువంటి దిక్కుమాలిన కామెంట్లు చేయకండి. నిజంగా చూసి విసిగి వేసారిపోయి ఉన్నాం ఇలాంటివన్నీ కూడా. స్వామివారి సన్నిధిలో అక్కడ చెప్పారుగా అన్నమాచార్యుల వారు, మెండైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే, చండాలుడు ఉండేటి సరిభూమి ఒకటే అని. అది ఆ పోలిక ఏమిటి అనేది అది వేరే విషయం, పక్కన పెట్టేస్తే ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. స్వామివారి సేవలో ప్రతి ఒక్కళ్ళు సమానమే. లేదు ఉన్నారా చాగంటి వారి కంటే ఇంకా ప్రవచనకారులు వేరే వాళ్ళు ఉన్నారా? తీసుకొచ్చి పెట్టండి, హ్యాపీగా పెట్టండి, అభ్యంతరమే లేదు. కానీ స్వామివారి సన్నిధికి విశిష్టత పెంచేలా ఉండాలి తప్పితే వాళ్ళ పనితీరు ఎక్కడా వివాదాలకి తావు లేకుండా ఉండాలి. ఉద్యోగులకు సంబంధించి కానీ, ఇలాంటి బోర్డు మెంబర్షిప్ కానీ
రికమెండేషన్స్, పొలిటికల్ ప్రాపగేటెడ్ ఇలాంటివి పనిచేయవు. అండ్ వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఎవరైతే చైర్మన్లుగా పనిచేశారో, సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, బోర్డు మెంబర్ల కింద ఉన్నారో, బోర్డు మెంబర్లో కళంకితులు ఎవరెవరు ఏమేం చేశారు ప్రతి ఒక్కటి లెక్క బయటికి రావాల్సిందే. స్వామివారి సొమ్ముతో ఎవడైతే అక్కడ రాజకీయాలు చేశాడో, పబ్బం గడుపుకున్నాడో ప్రతి పైసా కక్కించి తీరాల్సిందే. సో పైన స్వామివారు ఎలాగో చూసుకుంటారు, అందులో డౌట్ లేదు, కర్మఫలం అనేది ఉంటుంది. సో ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేర్చాలి కాబట్టి తిరుమలలో జరిగినటువంటి అక్రమాలన్నిటి మీద కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సిందే. మాజీ ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు, వేయండి వాళ్ళని. ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళు దీని మీద పోరాడారు, తీసుకురండి వాళ్ళని. ఎవరైతే సిన్సియర్గా దీన్ని పనిచేస్తారో విశిష్టత కోసం వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఒక గ్రూప్ చేయండి. మళ్ళీ అక్కడ ఎటువంటి పొరపాటు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుని తీరాల్సిందే, అందులో డౌట్ లేదు. ఫస్ట్ చెవిరెడ్డి ఇచ్చినటువంటివే కాదు, మొత్తం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎవరెవరు ఎన్ని లెటర్ హెడ్స్ ఇలా ఇచ్చారో, దాంట్లో ఎంతమందిని ఇలా పంపించారో, వీళ్ళు ప్రోటోకాల్కి అగెన్స్ట్గా చేశారో, అలాగే ఉద్యోగులు ఎవరైతే వాళ్ళకి అక్కడ వంతపాటు ఇచ్చేశారో అందరినీ కూడా రిమూవ్ చేయండి, ఇమీడియట్ ఎఫెక్ట్. చెయ్యనటువంటి పక్షంలో తిరుగుబాటు తప్పదు, నాలాంటి వాళ్ళ ధర్మాగ్రహానికి గురికాక తప్పదు. ప్రభుత్వానికి సద్విమర్శ మేము ఎప్పుడు చేస్తాం, సూచనలు ఎప్పుడు ఇస్తూ ఉంటాం, మంచి ప్రభుత్వం రావాలని నడిపించాలి అని చెప్పి. కానీ ఇలాంటి వాళ్ళని ఉపేక్షించేలేదు. ఇటువంటి వాళ్ళ మీద చట్టపరంగా మీరు చర్యలు తీసుకోకపోతే మిమ్మల్ని కూడా క్షమించేటువంటి ప్రసక్తి లేదు. 164 నెంబర్ అనేది మీకు ఏదో పెద్ద కిరీటం పెట్టారు ప్రజలు అనుకుంటున్నారు, అది ముళ్ళ కిరీటం. మామూలుగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది, ప్రజలు ఒక్కసారి మళ్ళీ దాని మీద చెయ్యి పెడుతూ ఉంటే, ముళ్ళు దిగుతూ ఉంటే తెలుస్తుంది నొప్పి అనేది. సో అధికారం మీకు పూలపాన్పు కాదు, ముళ్ళ కిరీటం, గుర్తుపెట్టుకోండి. స్వామివారి సన్నిధిలో దయచేసి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, రాజకీయాలు వద్దు. రాజకీయాలకి అతీతంగా అటానమస్గా అది ఉండి తీరాల్సిందే. ఎవరో నిర్ణయించడాలు, ఎవరో ఇచ్చేయడాలు ఇక్కడ కుదరదు. ఇది హెచ్చరిక. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.